హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జూలియట్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మేము ట్రిప్కి వెళ్తున్నాం అన్నమాట. సో అది స్మాల్ ట్రిప్ అయితే ఆ ట్రిప్ ఏంటి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే వచ్చారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఏవైనా మిస్టేక్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకెలా చేయాలి ఏంటి అని చెప్పి. ఇంతవరకు నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను కాబట్టి పర్టికులర్గా నా హస్బెండ్ని నేను పరిచయం చేయలేదు. సో ఇదే తనది కూడా ఫస్ట్ వ్లాగ్ అనమాట, పరిచయం చేయడం. మా పేరు ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకా మేము స్టార్ట్ అయ్యామన్నమాట. అది ఎప్పుడైనా నా హోమ్ టూర్ నేను చేసి చూపిస్తాను మా హౌస్ని. ఇంకా హ్యాపీగా మేము స్టార్ట్ అయ్యాం. ఇంకా మా జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీరు చూడండి ఈ వీడియోలో. మ్యాక్సిమం ట్రిప్ అంటే ఏంటి, ఎంజాయ్ చేయడమే కదా. సో ఇంకా ఫీల్ అవుతున్నాను అనమాట ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇంకా అలా కొంచెం పోజ్ కూడా ఇస్తాం కదా, స్టైల్గా రెడీ అయ్యి బయటికి వెళ్ళి. ఎక్కడికి వచ్చాం మనం ఇప్పుడు? ప్లీజ్ మీ మాటల్లో కొంచెం మా అసలైన జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. మీకు ఈ ఏరియా మ్యాక్సిమం తెలిసే ఉంటుంది శ్రీకాకుళం వాళ్ళకైతే. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. అది ఎవరెవరు ఏంటి అని చెప్పేసి చూడండి, కొంచెం కొంచెం చూపిస్తాము మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏంటి అని. ఫస్ట్ మనం ట్రావెల్ అయితే ఉండాల్సింది ఫ్యూయలే కదా బైక్లో. సో ఇంకా ఫ్యూయల్ కొట్టించుకొని, ఫ్యూయల్ ఎంత కొట్టించామన్నది కూడా మీరు చెప్పండి మ్యాక్సిమం అంచనా వేసుకొని. ఇంకా మేము స్టార్ట్ అయిపోయి లొకేషన్ మీకు శ్రీకాకుళం వాళ్ళైతే ఆటోమేటిక్గా తెలుస్తుంది. నాకు కూడా పర్టికులర్గా తెలీదు, కొన్ని ఏరియాస్ నేను తీసాను అంతే. సో ఆ లొకేషన్ని చూసేయండి. నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఎవరెవరు వెళ్తున్నాం ఏంటి అని చెప్పి. నేను, మా హస్బెండ్, నెక్స్ట్ మా మరిది గారు, మా సిస్టర్, ఇంకొక సిస్టర్ వెళ్ళాము. యాక్చువల్గా ట్రిప్ అంటే చాలామంది వస్తాం అంటారు, కానీ సడన్గా హ్యాండ్ ఇచ్చేస్తారు. ఆ కేటగిరీలో ఒక అమ్మాయి ఉంది, చెప్తానులేండి తన గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ లొకేషన్ అంటే ఎలా ఉంది ఫేస్ అని చెప్పి నేను చూసుకుంటున్నాను అక్కడ. ఇంకా లొకేషన్ స్టార్ట్ చేశాను చూపించడం, చూసేయండి. సో ఫ్రెండ్స్తో వెళ్తే ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో మీకు తెలుసు, అంతే ఫన్ కూడా ఉంటుంది. చూసేయండి లాస్ట్ వరకు మిస్ కాకండి. యాక్చువల్గా మేము ఒకటి అనుకుని వెళ్తే ఒకటి అయింది, అది ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసారు కాబట్టి చూసేయండి.
ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయామన్నమాట సీతంపేటకి. సో బోర్డు కూడా వస్తుంది, చూసేయండి. ఇది చూసి అస్సలు తిట్టుకోకండి, ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు సడన్గా ఎప్పుడైనా బయటికి వెళ్తే ఆ ఎంజాయ్మెంట్ ఇలానే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఇంకా నేను ఆ నేచర్ని ఫీల్ అవుతున్నాను. మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత ధైర్యం అని, నాకు నా హస్బెండే ధైర్యం అనమాట. సో అందుకే ఈ డేర్ చేశాను నేను. మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసారు కాబట్టి అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని చెప్పి మేము యాక్చువల్గా వాటర్ ఫాల్స్ అనుకొని స్టార్ట్ అయ్యాం. కానీ మధ్యలో ఇలా టెంపుల్కి వెళ్ళాలి అని సడన్ థాట్ వచ్చింది. మేము సడన్గా అక్కడ వెహికల్ పార్క్ చేసి ఇంకా వెళ్ళామన్నమాట. కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏంటి అని చెప్తే ఓన్లీ ట్రెడిషనల్ వేర్ వేసుకున్న వాళ్ళకి లోపలికి ఎలో చేస్తున్నారు అనమాట టెంపుల్ దగ్గరికి. వెస్ట్రన్ వేర్ వేసుకున్న వాళ్ళకి టెంపుల్కి వెళ్ళొచ్చు కానీ లోపలికి ఎలో చేయలేదు. మా హస్బెండ్కి నెక్స్ట్ మా మరిది గారికి లోపలికి ఎలో చేశారు. మా ముగ్గురికి ఇంకా బయట ఉండిపోండి అని చెప్పారనమాట. చాలా షేమ్ అనిపించింది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా టెంపుల్కి వెళ్తామని చెప్పి. ఎక్స్పెక్ట్ చేసి ఉంటే వెస్ట్రన్ కాకుండా ట్రెడిషనల్ వేసుకొని వచ్చేవాళ్ళం కదా. ఇంకా టెంపుల్లోకి వెళ్ళాం, దర్శనం బాగా అయింది, ప్రసాదం కూడా ఇచ్చారు, తిన్నాం. తినేసి ఇంక మేము రిటర్న్ అయ్యామన్నమాట. టైం నాకు తెలియదు ఎంత అయింది ఏంటి అని చిన్నగా వీడియో తీసి నాకు చూసేయండి. యాక్చువల్గా ఎలో లేదు వీడియో తీయడానికి, కాకపోతే తీయడానికి ట్రై చేసి మీకు చూపించడానికి. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఐ థింక్ అనుకుంటున్నాను, నాకు ఎగ్జాక్ట్గా నేమ్ తెలియదు అనుకుంటున్నాను, అదే ఫిక్స్. ఇంకా లొకేషన్ అదంతా మీరు నాకు కమెంట్ చేయండి ఎక్కడ ఏంటి అని. మేమైతే హ్యాపీగా దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే టైం వేస్ట్ చేస్తే ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేస్ చాలా దూరం ఉంది. ఐ మీన్ కొంచెం డిస్టెన్స్ వెళ్ళే, కాకపోతే ఎవరికైనా ఏమనిపిస్తుంది ఫాస్ట్గా వెళ్ళి బాగా ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది కదా. అందుకని ఇంకా ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట మేము. ఒకసారి ఆ లొకేషన్ అలా చూపిస్తే చూసేయండి. ఆల్రెడీ మేము సగం దూరం ట్రావెల్ అయ్యే వచ్చాం కదా, కాకపోతే షిఫ్ట్ అవుతున్నారనమాట, అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళు అటు. ఇక్కడ ఫన్ ఏంటి అంటే వాళ్ళు అంటున్నారు మీకు రానివ్వలేదు లోపలికి అని చెప్పి, అలా కమ్మ కొట్టుకుంటారు కదా ఫ్రెండ్స్లో. ఇంకా హ్యాపీగా ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము. సో చూసేయండి ఒక్కసారి ఓవర్ వ్యూ. మేమైతే సీతంపేట జంక్షన్కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ ఆ ప్లేస్లోనే మేము పిక్ తీసుకుని తమ్నైల్ ఎడిట్ చేసాం. తమ్నైల్ ఒకసారి మీరు చూడండి. నెక్స్ట్ మేము పార్క్ ఎందుకు వెళ్ళలేదు అంటే ఆల్రెడీ మేము ముందే విజిట్ చేసాం, అందుకనే వెళ్ళలేదు. అయినా సరే వాటర్ ఫాల్స్ అంటే పార్క్ ఎవరు వెళ్తారండి, మీరే చెప్పండి. ఇంకా నేను అది వీడియో తీసాను కొంచెంగా బయట నుంచి. మీకైతే సీతంపేటలో ఏ లొకేషన్ నచ్చుతుంది, ఏ స్పాట్ నచ్చుతుంది అన్నది కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీరు సీతంపేట వాళ్ళు అయినా సరే కమెంట్ చేయండి మా ఊరే అని చెప్పి. నెక్స్ట్ మేము అనుకునే స్పాట్కి అయితే రీచ్ అయిపోయాం. అదే సీతంపేటలో చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయని నేను విన్నాను, కానీ మేమైతే ఇదే చూస్ చేసుకున్నాం. ఎందుకంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అయితే ఇదే బెస్ట్ అని. కానీ మేమేమనుకున్నామంటే వీకెండ్ కాకుండా వీక్ ఆఫ్లో వెళ్ళాం మేము, కాబట్టి ఎక్కువ మంది జనాలు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడంట మ్యాక్సిమం ఫోటోషూట్స్ నెక్స్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయంట. అలానే లవర్ స్పాట్ అని కూడా విన్నాను, మరి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. మ్యాక్సిమం నేను కూడా అలానే పేర్స్గానే చూసామన్నమాట సగం మందికి. సో అందుకే నేను అలానే అన్నా. నెక్స్ట్ ఇక్కడ ఉండే కొంతమంది ఉన్నారు కదా, మీరు చూడండి వీడియోలో. వాళ్ళు మా హస్బెండ్కి ఏం చెప్పారంటే అంతగా వాటర్ ఫ్లో లేదు పైన అని చెప్పారు. కానీ ఇలా రాగానే అప్సెట్ చేసేస్తే ఎలా అనిపిస్తుంది మీరైనా చెప్పండి. అయినా సరే నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంత దూరం వచ్చినాక బ్యాక్ ఎవరు వెళ్తారు, పద ఎందుకు ఉండదు వాటర్ ఫ్లో, నేను కూడా చూస్తాను అని చెప్పేసి ఇంకా అలా తినుకుంటూ పైకి ఎక్కుతున్నాము. ఇది అలవాటు అయిన వాళ్ళు పర్లేదు, కానీ నాకైతే చాలా కష్టం అనిపించింది పైకి ఎక్కడం. దిగేటప్పుడు ఈజీగా దిగిపోవచ్చు, కానీ పైకి ఎక్కడం అంటే చాలా కష్టం. అయినా సరే ఎలాగైనా ఎంజాయ్ చేయాలని చెప్పేసి
నాకైతే మా హస్బెండ్ ఏం పట్టుకునివ్వరు, అన్నీ వాళ్ళే పట్టుకున్నారు. నేను జస్ట్ అలా నడుస్తూ వెళ్తున్నాను, దానికే నాకు అంత కష్టం అనిపించింది. ఇంకా మేము అనుకునే ప్లేస్కి అయితే వచ్చేసాం, మీరు చూసారు ఆల్రెడీ. ఇది చూసినాక అమ్మయ్య అనిపించింది, ఎందుకంటే కూర్చోవడానికి అవుతుంది అని చెప్పేసి. ఇంకా ఇంత దూరం పైకి వచ్చాక ఫస్ట్ ఇంకా ఎంజాయింగ్ చూస్తామా, తినడానికే కదా చూస్తాం ఎవరమైనా. ప్లేస్ చూస్తున్నాం అనమాట ఎక్కడ తిందామని చెప్పి. అంతా బాగానే ఉంది, కానీ ఎక్కడైనా కూర్చోడానికి అయితే తిందామని చెప్పి చూసాము. మేము ఆ పక్కన ఉన్నదనమాట, దాన్ని ఏమంటారో నాకు తెలీదు, బెంచెస్ ఉన్నాయి 3. మేము వెళ్ళి కూర్చొని కాసేపు వెళ్ళగానే తినేస్తాము, ఎంత ఆకలిగా ఉన్నా సరే. కొంచెం చిట్ చాట్ చేసుకొని అలా కాసేపు మాట్లాడుకొని అలా తిన్నాం. ఆ చిట్ చాట్ కూడా చాలా ఫన్నీగా జరిగింది, ఎందుకంటే ఫ్రెండ్స్తో అంత ఫన్నీగానే ఉంటుంది. ఇంకా చూడండి, ఇక్కడ ఏదో మాట్లాడుకున్నా, నాకు తెలియదు, సమ్ డిస్కషన్ అక్కడ. పాపం మా మరిది గారికి తెలీదు వీడియో రికార్డ్ అవుతున్నట్టు, ఫేస్ సడన్గా ఎంట్రీ ఇచ్చి బ్యాక్ చేశాడు. ఇంకా ఎంత ఫాస్ట్గా తిన్నామంటే, ఎందుకంటే ఫస్ట్ ఎంజాయ్ చేయాలి, ఆ తర్వాతే ఏదైనా. ఆకలికి కొంచెం తిన్నా సరే సరిపోతుంది కదా. ఇంకా మేము ఫాస్ట్గా తినేసి స్టెప్స్ ఎక్కుతున్నాం అనమాట. ఇక్కడ నాకు షాక్ అనిపించింది, అంత దూరం వచ్చినాక ఇంకా వెళ్ళాలా అని చెప్పేసి. చెప్పా కదా లవర్స్ స్పాట్ అని, నేను మ్యాక్సిమం దీన్ని చూసి అన్నాను, ఎందుకంటే ఎక్కడ చూసినా పేరుగానే ఉన్నారు. వాళ్ళకి తెలీదు పాపం నేను క్యాప్చర్ చేస్తున్నట్టు. నేను నార్మల్గా లొకేషన్ తీసినట్టు తీసాను అనమాట. వీళ్ళైతే అలసిపోయారు కొన్ని స్టెప్స్కే, నేను వాళ్ళకన్నా బ్యాక్ ఉన్నాను, ఎందుకంటే మీకు చూపిద్దామని చెప్పేసి. నార్మల్గా బై వాక్ వెళ్ళడానికి కష్టం అనిపించింది, ఇంకా తినిన వెంటనే స్టెప్స్ ఎక్కడం అంటే కష్టమే, కానీ ఎంజాయ్ కావాలి కదా ఫస్ట్, అందుకని కష్టమైనా సరే ఇంకా స్టెప్స్ ఎక్కామన్నమాట. నేనైతే ఎంత అలసిపోయాను, నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎంత ఎనర్జీగా వచ్చానో, మీరు కూడా చూసారు కదా. కానీ అస్సలు ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినంత వరకు చాలా అంటే డల్ అనిపించింది, ఇంత దూరమా ఇంత వెళ్ళాలా అని చెప్పి. అయినా సరే తగ్గేదేలే అని స్టెప్స్ ఎక్కిపోయాయి అన్నమాట నేనైతే. సో ఫైనల్లీ అనుకున్న స్పాట్కి అయితే వచ్చేసాము. ఇంకా అంత దూరం వచ్చినాక దిగడానికి భయం అనిపించింది, అదంతా చూస్తే కిందకి వెళ్ళిపోతామేమో స్లిప్ అయ్యి అని చెప్పి. అయినా ఎలా ఒకలా మా హస్బెండ్ నన్ను దింపారు కిందకి, అందరినీ. ఇంకా దిగి ఆగుతామా ఆ స్పాట్కి వచ్చాక, బాగా ఎంజాయ్ చేసాను. ఎంత ఎంజాయ్ అంటే అసలు మర్చిపోయాను నేను. ఇంతవరకు స్టెప్స్ ఎక్కలేక అలిసిపోయి వచ్చాను, కానీ ఆ స్పాట్కి వెళ్ళి ఎంజాయ్ చేసినాక అసలు నాకు అదంతా ఏం గుర్తులేదు. ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే అంత బాగా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ మేమే కాదు చాలామంది కూడా వచ్చారు ఆ స్పాట్కి, వాళ్ళు కూడా ఆడుకున్నా, మేము ఆడుకున్నాం గర్ల్సే. ఇంకొకరు హీరోయిన్లా ఫీల్ అయ్యి పోజులు ఇచ్చుకుంటూ అంత ఎంజాయ్ చేశాను. నేనైతే అస్సలు కెమెరా వైపు కూడా చూడలేదు, ఎందుకంటే ఆ ఎంజాయ్లో అలాగా ఆ ఫీల్ అవుతున్నాను ఆ నేచర్ని నేను. మా హస్బెండ్ అయితే చాలు కోల్డ్ వచ్చేస్తుంది, ఎందుకు అంతసేపు అని చెప్పేసి అన్నారు. అయినా సరే ఒక్కసారి అని చెప్పి మళ్ళీ వెళ్ళి తడుచుకుంటూ బయటకు వస్తున్నాం అన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే నా మాటే అనమాట, నేను ఇంకా ఆడదామని చెప్తే ఆగారు. ఇంకా మేము ఆ వాటర్ ఫాల్స్లో తడిచి బయటకు వచ్చి ఇంకా నేను బొట్టు పెట్టుకుంటున్నా. నేనైతే రెడీ అయిపోయా, వీళ్ళైతే ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా బిల్డప్ ఇస్తున్నాను అన్నమాట, మీకన్నా నేనే బాగున్నాను అని చెప్పేసి. మా హస్బెండ్ వాళ్ళందరినీ చూపిస్తున్నాను, వాళ్ళు ఇంకా అలానే ఉన్నారు. నేనైతే హ్యాపీగా రెడీ అయిపోయా. రెడీ అయ్యాక ఆగుతామా, కొంచెం హీరోయిన్లా అటు ఇటు హెయిర్ సెట్ చేసుకుంటూ ఆ మాత్రం బిల్డప్ ఇవ్వకపోతే ఎలా అమ్మాయిలు అంటారా చెప్పండి. సో అలా పోజ్ కొట్టుతున్నాను నేను. వాళ్ళైతే పాపం అలానే తడిచి ఉన్నారు. ఇంకా మేము ఇంకా ఎక్కడికి వెళ్ళాలని డిసైడ్ అవ్వలేదు, ఎందుకంటే ఎంజాయ్ చేయడానికి వచ్చా, ఎంజాయ్ చేసాం. ఇంక ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి స్టార్ట్ అయ్యాం. మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాం, హ్యాపీగా ఫుడ్ తిన్నాం ఫ్రెండ్స్తో. ఆ మాత్రం అలా ఉంటే చాలు. హ్యాపీగా మేమైతే రిటర్న్ అయిపోయాం ఇంటికి, ఎందుకంటే ఎంజాయ్ చేస్తాం కదా. ఎంజాయ్ చేయకపోతే ఫేస్లో డల్ అనిపిస్తుంది, ఇంకా ఎంజాయ్ చేస్తాం కాబట్టి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాము మేము. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకెలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రాంక్స్ అలాంటివి కూడా నేను ట్రై చేస్తాను, మీరు నాకు సపోర్ట్ చేస్తే. ఇంకా బాయ్.